ట్రేడర్స్ ఫ్రెండ్స్ 29th January 2025 మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 January 2025 కు సంబంధించి మార్కెట్ ఎలా నడవబోతుంది అనే దానిపైన ఈరోజు అయితే మనము మార్కెట్ అనాలిసిస్ చేయబోతున్నాము. సో ఇక్కడ సంబంధించినంత వరకు కనుక మనం చూస్తే కనుక మన మార్కెట్ యొక్క పొజిషన్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఏంటిది 28th ఈవినింగ్ వచ్చేసి 29th మార్కెట్ గురించి మనము డిస్కషన్ అయితే చేసుకున్నాము. సో ఓకే 29th ఏం జరుగుతుందని చెప్పేసి మనం 28th రోజున మాట్లాడుకున్నాము అనే దాని మీద ఒకసారి మార్కెట్ను చూద్దాం. సో 28th అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 29th అనేది మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఓపెన్ ఎక్కడైంది, ఎక్కడైంది. సో మనం యాక్చువల్గా జనరల్గా మనం ఏం మాట్లాడుకున్నాము, ఈ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది అని మాట్లాడుకున్నాము. గత 2 రోజులుగా మనం ఏదైతే గ్యాప్ డౌన్ అనుకుంటున్నామో కానీ మార్కెట్ మాత్రం గ్యాప్ అప్లోనే వెళ్తుంది. సో గ్యాప్ అప్లోనే వెళ్తుంది కాబట్టి మనకేంటిది డౌన్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఏదో గట్టి మూమెంట్ అయితే ఉందని మాత్రం మీరు గుర్తించాలి. ఫ్యూచర్లో ఒక డౌన్ ఫాల్ అనేది గట్టి మూమెంట్ ఉంటుంది. సో బ్రోకర్స్ అనేది 2 days వాళ్లకు అనుకూలంగా వెళ్ళలేదు మార్కెట్. సో ఇది అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. సో ప్రతిసారి కూడా ఇంకా అప్ సైడ్ మూమెంట్లోనే ఉందని మాత్రము మార్కెట్ తక్కువ అంచనా అయితే వేయద్దు. కానీ ప్రస్తుతం మాత్రం అప్ సైడ్ మూమెంట్లోనే ఉంది మార్కెట్. ఈ నిఫ్టీకి సంబంధించినంత వరకు కనుక ఫస్ట్ చూసినట్లయితే కనుక మనము నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాము. అదేమిటి అంటే ఈ లెవెల్ 050 అనేది ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్తుందో సో దాని తర్వాత అనేది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని మనం మాట్లాడుకున్నాము, అవునా? సో ఈ ప్రకారంగా చూస్తే కనుక దీని తర్వాత మార్కెట్ ఏదైతే మనకు జరిగిందో దీని తర్వాత మార్కెట్ అనేది పూర్తిగా అప్ సైడ్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ సిగ్నల్ ఇది చూసారా, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది కదా మార్కెట్. సో ఈ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం అంతా ఏమనుకుంటాం, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోతుందేమో మార్కెట్ అనుకొని ఉంటాం, కానీ వెళ్ళలేదు. ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసింది, అప్ సైడ్ మనకు అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, అప్ సైడ్ వెళ్ళిపోవాలి కదా మార్కెట్. అలా అని చెప్పేసి అప్ సైడ్ వెళ్ళలేదు, అలా అక్కడి నుంచి మనం ఒకసారి డౌన్ సైడ్ వచ్చి మరి అప్ సైడ్ వెళ్ళింది. సో దీనికి కారణం ఏంటో చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కనుక ఒకసారి ఈ పాయింట్లో మనకు 3 candlestick ప్యాటర్న్ అనేది ఏర్పడ్డది. సో ఈ 3 candlestick ప్యాటర్న్ ఏం చెప్పింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 3 candlestick ప్యాటర్న్ వచ్చేసి అప్ డౌన్ 2 డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ మార్కెట్ అనేది కొంతవరకు డౌన్ అనేది ట్రావెల్ చెయ్యాలి, ఓకేనా? సో ఈ డౌన్ అనేది ట్రావెల్ చేయాలి కాబట్టి ఇది ట్రావెల్ చేసింది. దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్కు మార్కెట్ తీసుకుంది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు జరిగిన విషయాలు అయితే అవి. సో ఏదైతే మన మార్కెట్ మనం ఈరోజు ఏదైతే ఎనాలిసిస్ చేస్తామో అది మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే 12th వరకు మాక్సిమం 11:30 ఆ 12 వరకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది, ఈ క్యాండిల్స్ ఎఫెక్ట్ అనేది దాని మీద ఉంటుంది. దాని తర్వాత ఆ క్యాండిల్ ఎఫెక్ట్ అనేది మారుతుంది. సో ఆ క్యాండిల్ ఎఫెక్ట్ మారినప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఒక విషయం. సో ఇప్పుడు మనకి ఏంటిది, ఇక్కడ వరకు చూడండి మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో మనం మార్నింగ్ చెప్పుకున్న విధంగా ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుద్దో 050 అనేది క్రాస్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పుకున్నాము. సో ఈ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది మార్కెట్ ఇచ్చేసింది. అప్ సైడ్ మార్కెట్ ఇచ్చేసిన తర్వాత అది మళ్ళీ అక్కడ క్యాండిల్స్టిక్ ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ చేంజ్ అయిపోతుంది. సో క్యాండిల్స్టిక్ ఇక్కడ ఏర్పడ్డది, దీని ప్రకారంగా ఇది చేంజ్ అయింది. అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ సంబంధించినటువంటి క్యాండిల్స్టిక్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్స్టిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి మనకు లాస్ట్ ఇది కదా. సో ఈ క్యాండిల్స్టిక్ ప్రకారంగా కనుక చూసినట్లయితే కనుక మనకు మార్కెట్ రేపు ఏం జరగబోతుంది అనేది చెప్తుంది. అలాగే మిడ్ డే క్యాండిల్స్టిక్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది మిడ్ డేది. సో ఈ రెండు కనుక మనం చూసినట్లయితే కనుక రేపు మార్కెట్ 11:30 వరకు మాక్సిమం 11:30 ఆ 12 వరకు మార్కెట్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఇప్పుడు మనం అయితే డిస్కషన్ చేద్దాం, ఓకే? సో ఇక్కడ సంబంధించినట్టు వరకు కనుక చూసినట్లయితే కనుక మన మార్కెట్ మనకి ఏం చెప్తుంది అంటే కనుక ఈ రెండు, ఈ బేరిష్ క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే 23,112.80 బేరిష్ క్యాండిల్ యొక్క క్లోజింగ్. అలాగే బుల్లిష్ క్యాండిల్ వచ్చేసి 23,113.05 అనేది బుల్లిష్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్. సో దేనికంటే ఇది 112-113. సో బేరిష్ కంటే కూడా బుల్లిష్ అనేది అప్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. సో మనకు అనేది నెగిటివ్ లో స్టార్ట్ అయింది. సో అదే కనుక మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ డైరెక్షన్ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఈ డైరెక్షన్ క్యాండిల్ కనుక మనం గమనించినట్లయితే కనుక సో ఈ డైరెక్షన్ క్యాండిల్ ఏం చెప్తుందంటే ఇది కూడా బోత్ సైడ్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎలా అంటారేమో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ గ్రీన్ క్యాండిల్ కంటే కూడా ఈ బాడీ అనేది అప్ సైడ్ ఉంటుంది. సో ఒకసారి మీరు చూసినట్లయితే కనుక దీని యొక్క లెవెల్ వచ్చేసి క్లోజింగ్
ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి 23,162.95. ఓకేనా. అలాగే బేరిష్ క్యాండిల్ చూసుకోండి ఎంత ఉంది, ఓపెనింగ్ 163. సో అదేమో 162.95 లో ఉంది, 162.95 లో ఉంది. ఈ బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ ఏమో 163 లో ఉంది. సో ఈ బుల్లిష్ క్యాండిల్ కంటే కూడా బేరిష్ క్యాండిల్ అనేది అప్ సైడ్. సో డైరెక్షన్ ఏంటి, అప్ చూపించింది, డౌన్ చూపించింది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ రెండు జరగాలి. సో అసలు రెండు ఎందుకు జరగాలో ఒకసారి చూద్దాం. ఇలాగే డౌన్ సైడ్ వెళ్ళిపోవడానికి మార్కెట్ కు లేదు, అలాగే డౌన్ సైడ్ అప్ సైడ్ పొందడానికి మార్కెట్ లేదు, అలాగే డౌన్ సైడ్ రావడానికి లేదు. అలా ఎందుకు అయింది అనేది ఈ మిడ్ డే క్యాండిల్ ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మిడ్ డే క్యాండిల్ ఏం చేసింది అంటే ఇక్కడ బుల్లిష్ అండ్ బుల్లిష్. సో ఈ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక మార్కెట్ ఏం జరగాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి కదా 090 ప్లస్ 176. సో ఈ రెండు లెవెల్స్ మధ్యన మార్కెట్ ఏం జరగాలి అంటే దీని తర్వాత ఎప్పుడైతే ఒక్కసారి ఈ హై లెవెల్ తర్వాత ఒకసారి ఈ హైని క్రాస్ చేసి మార్కెట్ తర్వాత డౌన్ కు వచ్చి క్రాస్ చేసి దాని తర్వాతనే అప్ సైడ్ వెళ్ళాలి. ఇది దాని వేవ్. సో వేవ్ అనేది అలా జరగాలి. కానీ ఏం చేస్తుంది, అక్కడ డైరెక్ట్ అప్ సైడ్ వెళ్ళిపోతుందా, లేదు. సో ఇప్పుడు అలా అని చెప్పేసి డైరెక్ట్ డౌన్ సైడ్ రాగలుగుతుందా, లేదు. సో రెండు అనేది అక్కడ ఛాన్స్ లేదు. సో రెండు జరగాలి. సో ఆ రెండు జరగడం కోసం మార్కెట్ ఏం చేస్తుంది, డౌన్ అప్. ఎప్పుడైతే 23,090ని రేపైతే డౌన్ సైడ్ క్రాస్ చేస్తుందో ఆ తర్వాత మాత్రం ఇది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకుంటుంది మార్కెట్ మనకు. సో నిఫ్టీ 50 అనేది మనకి ఇంతవరకు ఏం చెప్పింది, అప్ సైడ్ రేపటికి సంబంధించినటువంటి మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ వెళ్ళబోతుంది అని మాత్రం చెప్పేసింది. సో నిఫ్టీ పోతే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఏం చెప్పిందో చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ వచ్చేసేమో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏర్పడినటువంటి క్యాండిల్స్ ప్రకారంగా ఇది వచ్చేసేమో ప్లస్, ఇది వచ్చేసేమో ప్లస్. సో ఏం చేసింది, డౌన్ సైడ్ సిగ్నల్ అయితే మార్కెట్ ఇక్కడ ఇచ్చింది. కానీ సో డౌన్ సైడ్ వచ్చిందా మార్కెట్, రాలేదు. పెద్దగా అనేది మార్కెట్ డౌన్ సైడ్ కు రాలేదు. యాక్చువల్గా ఇది వచ్చేసి డౌన్ సైడ్ సిగ్నల్, ఈ ప్లేస్ లో వచ్చేసి ఒక డౌన్ సైడ్ సిగ్నల్ అనేది ఏర్పడ్డది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉంది కదా. సో ఇదేమి చెప్పింది ఒకసారి మనం కనుక చూసినట్లయితే కనుక ఇది వచ్చేసి కనుక మనం చూస్తే ఇది వచ్చేసి అప్ సైడ్ సిగ్నల్ చెప్పింది. సో దీని ప్రకారంగా ఇది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకుంది. సో కానీ మిడ్ డే ఏం చెప్తుందో కూడా ఒకసారి చూడాలి కదా మనకు. సో మిడ్ డే ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక మార్కెట్ ను ఇక్కడ కూడా గ్రీన్ అండ్ గ్రీన్ అంటే బుల్లిష్ అండ్ బుల్లిష్. సో ఈ బుల్లిష్ అండ్ బుల్లిష్ మధ్యలో మనకు జరగాల్సినది ఏంటిది, 163 అలాగే 920. సో ఇప్పుడు మార్కెట్ ఏం జరగాలి, ఫస్ట్ వచ్చేసేమో ఇటు సైడ్ అప్ సైడ్ వెళ్ళాలి, అప్ సైడ్ క్రాస్ అయింది. సో ఏం చేసింది, ఇది అప్ సైడ్ క్రాస్, ఈ డౌన్ సైడ్ క్రాస్ అయింది కదా అని అనుకోవచ్చు ఎవరైనా. సో ఈ డౌన్ సైడ్ ఫస్ట్ క్రాస్ అవ్వడం అనేది క్రైటీరియా కాదు. ఫస్ట్ ఏం జరగాలి, అప్ సైడ్ క్రాస్ అవ్వాలి, దాని తర్వాత మాత్రమే అది డౌన్ సైడ్ క్రాస్ అవ్వాలి. సో డౌన్ సైడ్ కు మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రమే ఇది అనేది అప్ సైడ్ కు మార్కెట్ తీసుకోవాలి. ఇదే క్రైటీరియా. సో ఈ విధంగా మాత్రమే రేపు మార్కెట్ జరగాలి అని క్యాండిల్ స్టిక్ చార్ట్ అయితే చెప్తుంది. సో ఆ విధంగానే జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్మడం అనేది మీ ఇష్టానికి సంబంధించినటువంటి విషయము. ఓకే, సో రేపు గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుందా చూద్దామా ఒకసారి. సో ఇంతవరకు సంబంధించిన విషయాలు అయితే చెప్పాను. ఇంకా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కు పూర్తిగా విషయాలు అయితే మీకు మీ ముందు ఉంచుతున్నాను. సో ఆ విధంగా కనుక చూసినట్లయితే కనుక రేపు గ్యాప్ అప్పా గ్యాప్ డౌన్ అసలు ఏ క్రైటీరియాలో ఉందో ఒకసారి మార్కెట్ ను విశ్లేషించుకుందాం. 23,176, 23,163 అంటే డౌన్ లో ఉంది, అంటే ఇది గ్యాప్ అప్ లో ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏం చెప్తుంది, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏం చెప్తుంది అంటే 49,165, ఇక్కడ ఎంత ఉంది 49,163. సో ఇది వచ్చేసేమో పైకి ఉంది, ఇది గ్యాప్ డౌన్. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో చెప్తున్నాయి. సో ఇవన్నీ ఒక విధం అయితే గనక మనం ఫస్ట్ క్యాండిల్ ను కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఏమి చెప్పింది, ఇక్కడ చూడండి విగ్గెట్ సైడ్ ఉంది, అప్ సైడ్ ఉంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళింది. కానీ ఇక్కడ చూడండి కింది ఈ నిన్న క్లోజింగ్ దగ్గర నుంచి వెళ్ళింది. సో ఇది అప్ సైడ్ మూమెంటే తీసుకుంటుంది. సో ఈ క్యాండిల్ కనుక మీరు గమనించినట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్యాండిల్ ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ విగ్గెట్ సైడ్ ఉంది, అప్ సైడ్ ఉంది. సో అలాగే కనుక చూస్తే కనుక నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీ విగ్ ఎట్ సైడ్ ఉందో చూద్దాం ఒకసారి.
సో నిఫ్టీలో విగ్గు చూడండి ఒకసారి, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క విగ్గు చూడండి అప్ సైడ్ ఉంది. సో అప్ సైడ్ ఉండడంతో పాటు ఇది క్రాస్ అయింది. సో అందుకని చెప్పేసి ఇది మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఈ రోజు తీసుకుంది. సో ఇక్కడ మనం అనేది ఆటోమేటిక్ గా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ అనేది ఇస్తుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇది రేపటికి సంబంధించిన అనాలిసిస్. సో ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. లేదా క్లాసెస్ నేర్చుకోవాలి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి.